వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరులో ప్రభుత్వ ఇసుక బజారును ప్రారంభించిన గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రితో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు. మంచిర్యాల పట్టణ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఉత్సవాల్లో ఈరోజు ముగ్గుల పోటీలు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రజల సంక్షేమాన్ని మరిచి అవినీతి పాలన చేయడంతోనే అన్ని ఎన్నికల్లో వరుస ఓటములు టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుందని గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఫలితాలను చూడబోతుందని అన్నారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ కాగా కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమాలు అమల్లో ఉన్నాయని, చెన్నూరు నియోజకవర్గంలో 600 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి అన్ని విభాగాల్లో విజయం సాధించేలా ఆశీర్వదిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రితో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అదొక ఛాలెంజ్ ఉండే. ఎందుకంటే అక్కడ 12 సంవత్సరాలు భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి గెలిచినాడు. మళ్ళా 2 సంవత్సరాలు వారే ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించుకున్నారు. అక్కడ ఎక్కడ కూడా సరిగా అభివృద్ధి కాలేదు. ఎట్లయితే చెన్నూరులో కూడా లాస్ట్ మినిట్లో అన్ని శాంక్షన్ లెటర్స్ అనే లెటర్స్ చూపించినారో పని కాకుండా అదే పరిస్థితి జూబ్లీహిల్స్లో ఉండే. కానీ వారికి నేను జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మేమందరం కూడా కలిసి ప్రజల సమస్యలు ఏమున్నాయో కనుక్కొని అన్ని పనులు కూడా వార్ ఫుటింగ్లో 100 రోజులలో అన్ని పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. నిజంగానే మంచిగా పని చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేయాలి అని చెప్పి అందరు కూడా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కేవలం సోషల్ మీడియా హైప్ అన్నమాట. గెలుస్తున్నాము, టైట్ ఉన్నది, అందరు కూడా మా వైపు చూస్తున్నారు, కేసీఆర్ పాలన మంచిగా ఉందని చెప్పి. మరి నిజంగా అట్లా సమస్యలు ఉంటే 25,000 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లొస్తుంది? అందరు కూడా గమనించాలి. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ లీడర్షిప్లో రోజు రోజున కిందికి దిగుతుంది. ఇది ప్రారంభమైంది 2019లో పార్లమెంట్ ఎలక్షన్లో కేటీఆర్ గారి నాయకత్వంలో 7 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఆ రోజులలో ఓడిపోవడము, తర్వాత 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోవడము, మళ్ళీ పార్లమెంట్ సీట్లో అన్ని చోట్ల కూడా సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతు కావడము, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో క్యాండిడేటే పెట్టలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా కేటీఆర్ నిరూపించుకున్నాడు, నేను ఒక ఫెయిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంటు, నాతో లీడర్షిప్ టీఆర్ఎస్ పార్టీకి సరిగా నడపలేను అని చెప్పి నిరూపించుకున్నాడు. వాళ్ళ చెల్ల కవిత ఇదే చెప్పింది, టీఆర్ఎస్ హయాంలో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. రాష్ట్ర ఖజానానేమో ఖాళీ అయింది, కేసీఆర్ కుటుంబం ఆస్తులేమో పెరిగినాయి. కేసీఆర్ కుటుంబం ఆస్తులే పెరగలేదు, కానీ పెరుగుతూ పాటు కేసీఆర్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ 500 ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయంటే ప్రజల పైసలు దుర్వినియోగం చేసుకొని పార్టీకి 500 కోట్లు. అసలు నేషనల్ లెవెల్లో ఇంత చిన్న రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి 500 కోట్ల డిపాజిట్లు ఉన్నాయంటే నేషనల్ పార్టీస్లో కూడా అన్ని డిపాజిట్స్ లేవు. అంటే అవినీతి ఎట్లా జరిగిందో మనకు కనపడుతుంది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే దాంట్లో కీలకమైన పాత్ర కేసీఆర్, కేటీఆర్, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. మళ్ళొకసారి ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లలో
టీఆర్ఎస్కి పెద్ద గుణపాఠం ప్రజలు నేర్పిస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 6 గ్యారంటీలతో పాటు సన్న బియ్యం ఇవ్వడము, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇచ్చింది. దాంతోపాటు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసినారు. కానీ ఇప్పుడు సుమారు 3500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు మన చెన్నూరు నియోజకవర్గంలో కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇల్లు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి వనంలో 20 లక్షలతో చేపట్టిన ఓపెన్ జిమ్ను రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ 20 లక్షల రూపాయల మున్సిపాలిటీ జనరల్ ఫండ్ సహాయంతో ఓపెన్ జిమ్కు శంకుస్థాపన చేయడం జరిగిందని, త్వరలో పరికరాలను తెప్పించి ఓపెన్ జిమ్ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను చెన్నూరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకరోజు ఇక్కడికి మార్నింగ్ వాక్లో రావడం జరిగింది. ఇక్కడ మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు అందరు కూడా ఇక్కడ కోరినారు, మాకు ఒక జిమ్ కావాలి, మాకు అక్కడ రోడ్ నుంచి యాక్సెస్ కావాలని చెప్పి రైల్వే స్టేషన్కి ఇక్కడ అందరూ మార్నింగ్ వాకర్స్ అందరు కూడా కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఈ ఓపెన్ జిమ్, ఇక్కడ అందరూ మార్నింగ్ వాక్ చేసుకొని జిమ్ కూడా అవసరము. 20 లక్షల రూపాయలతోని ఈ జిమ్ తొందరలోనే వారు ఎక్విప్మెంట్స్ కొని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ అడే 20 లక్షలు ఇచ్చి వెనుకపోతామేమయ్యా, ఆయన జనరల్ ఫండ్ నుంచి ఇస్తున్నాడు, మరి ఉండాలి ఇక్కడ. సరే, అందరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రజల పాలన ఉందో, ప్రజలు ఏం కోరుతున్నారో అదే ఇక్కడ పాటించడం జరుగుతుంది. అందరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 600 కోట్ల పనులు జరుగుతున్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఇసుకే దందా, భూదందా, దొడ్డు బియ్యం దందా, ఇవన్నీ దందాలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. మొన్న కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి బియ్యం తీసుకొచ్చి అమ్మడంలో అది కూడా పట్టుకోవడం జరిగింది. కొందరు వ్యక్తులు కేవలం వారి పనులు కావటం లేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని చోట్ల ఏదో ఒక కాంట్రవర్సీ అని చెప్పి, మంచి ఆఫీసర్లు పనిచేస్తే వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లాలని చెప్పి కార్యాచరణ తీసుకుంటున్నారు. నేను ఇదే చెప్తున్నాను అందరికీ, ఏదేమైనా కానీ నీతి నిజాయితీగా ఎవరు పనిచేస్తారో వాళ్ళే ఇక్కడ పనిచేస్తారో, ఎవరైతే అవినీతి చేస్తున్నారో, నిజంగా అవినీతి చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. అయితే ఇది సోషల్ మీడియాలో ఏదో ఒక ఆర్టికల్ రాయడము, ఏదో ఒక దుష్ప్రచారం చేయడము ఇది సరైన పద్ధతి కాదు. చెన్నూరు నియోజకవర్గంని ఎవరైతే ఆఫీసర్లు మంచిగా పనిచేస్తున్నారో వాళ్ళు పని చేయనియాలి. లేకుంటే ఎవరు వచ్చినా కానీ వారి మీద ఏదో ఒక ఆరోపణలు వేసి ఇక్కడ నుంచి పోతే ఎవరు పని చేయడానికి సిద్ధంగా ఉండరు. ఇప్పుడు 600 కోట్ల రూపాయలు పనులు అవుతున్నాయి అంటే మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. మనకు మంచి పనులు నడుస్తున్నాయి. ఇంకా 200 కోట్ల పని పైప్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ పనులు కావాలంటే మంచి ఆఫీసర్లు ఉన్నప్పుడే మన పనులు అవుతాయి. నేను ఎంపీగా 2013లో ఉన్నప్పుడు రైల్వేస్ నుంచి ఓవర్ బ్రిడ్జ్ కట్టించడం జరిగింది. కానీ కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 10 సంవత్సరాలు పని పూర్తి కాలేదు. నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫైల్ టు ఫైల్ ఫాలోఅప్ చేసి ఏదైతే కాంపెన్సేషన్ ఉందో ఇవన్నీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఆ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే మనకు ఇలాంటి పనులు కావాలనుకుంటే మంచి ఆఫీసర్లు ఉండేది అవసరం ఉన్నది. నిజంగా అవినీతి ఎవరైనా చేస్తే వారికి నిజంగా మన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తాము. కానీ అందరు కూడా నేను ఇదే కోరుతున్నాను, ప్రెస్ వాళ్ళని అందరినీ కూడా మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. మన చెన్నూరుని మంచి అభివృద్ధి బాటలో తీసుకువెళ్దామని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను.
చెన్నూరు మండల కేంద్రంలో ఇసుక బజారును ప్రభుత్వ పరంగా ఇచ్చేందుకు ఈరోజు రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభోత్సవం జరిపారు. ఈ సందర్భంగా గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెన్నూరు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాతో రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు కోట్లు సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అవినీతిని అరికట్టేందుకు ఇసుక ప్రజా అవసరాలకు పంపిణీకి ప్రభుత్వ పరంగా ఇసుక బజార్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ చంద్రయ్య, మైనింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్లో 50 లక్షలతో నిర్మించే శ్మశాన వాటికకు ఈరోజు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రామకృష్ణాపూర్లోని ప్రజల సౌకర్యార్థం శ్మశాన వాటిక నిర్మించాలని ప్రజల డిమాండ్ను మేరకు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి 3 ఎకరాల స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయించడం జరిగిందని, వెంటనే మున్సిపల్ నిధులతో 50 లక్షలు వ్యయం చేస్తూ శ్మశాన వాటిక నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రామకృష్ణాపూర్లో 10 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయడం జరిగిందని, అమృత్ స్కీమ్ ప్రకారం 40 కోట్లతో ఇంటింటికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, ప్రాక్టీస్, మైన్స్ అండ్ జులాజీ శాఖ మంత్రులు గౌరవనీయులు ఎడ్డం వివేక్ వెంకటస్వామి గారి కృషితోని, వారి ఆలోచనతోని గత 50 సంవత్సరాలుగా ఈ రామకృష్ణ పట్టణం ఏర్పడినప్పటి నుంచి శ్మశాన మార్గం లేదు. కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంత వారికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సుమారుగా 50 లక్షల రూపాయలతోని ఈ శ్మశాన వాటిక ఏర్పాటులు ఈరోజు పూజ చేస్తున్నందుకు నిజంగా కూడా కేంద్రపల్లి ప్రజల తరఫున, కేంద్రపల్లి మున్సిపాలిటీ తరఫున పంచుపతి వారికి ధన్యవాదాలు చెప్తూ స్వాగతం పలుకుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాకుండా రామకృష్ణాపూర్లు వారి నాయకత్వం లోపల సుమారుగా ఈ నెల నుండి 30 కోట్ల రూపాయల వర్కులు ప్రారంభం కానున్నాయి. ఒకటి తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి 15 కోట్ల రూపాయలు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుండి 15 కోట్ల రూపాయలు ఈరోజు జనరల్ ఫండ్ రావడం జరుగుతున్నది. నిజంగా మనం ఇలా గర్వపడాలి. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదో మాటలు చెప్పి తుతు మంత్రంగా కార్యక్రమాలు చేసి శిలాపాకాలు పెట్టి వాళ్ళు వెళ్ళింది, కానీ కార్యాచరణతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రజల కోసం వారి కుటుంబం కాకా వెంకటస్వామి గారి నాయకత్వం లోపల ఈ చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో ముందుంటుందని, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ నాయకత్వం లోపల ఈ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఎన్నో ట్రైన్లు ఆపించడం జరిగింది. వారి కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఈ రామకృష్ణపురం పట్టణం కేంద్రపల్లి మున్సిపాలిటీ గుర్తుంచుకుంటారని గౌరవ శాసనసభ్యులు గారికి, మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఇది తొందరగానే పూర్తి చేస్తుంది. కాంట్రాక్టర్ల తర్వాత మన రామకృష్ణపురంలో ఈ మొత్తం గ్రామంలో 2 శ్మశాన వాటికలు కట్టించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఇదే అన్నారు, సార్ ఒకటి మనం ఈ ప్రాంతంలో కడదాము, ఇంకొకటి అక్కడ గద్దెరాయుడు సైడ్, ఆ సైడ్ కూడా ఒకటి కడితే ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సౌకర్యం ఉంటుంది అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. కానీ ఇక్కడ భూమి లేదు. ఈ భూమికి ఏం చేయాలి అంటే సింగరేణి సంస్థ నుంచి పోయి వారికి కోరడం జరిగింది. ఫస్ట్ టైం కోరినప్పుడు సింగరేణి సంస్థ మేము ఇవ్వలేమని చెప్పి మన రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసినారు. కానీ నేను ఆగలేదు. అక్కడ సిఎండి గారితో మాట్లాడి ఏది ఏమైనా కానీ మాకు ఈ 3 ఎకరాలు అవసరము, 2 ఎకరాలు మేము శ్మశాన వాటిక మంచిగా కట్టుకుంటాము అని చెప్పి వారికి ఫోర్స్ ఒత్తిడి తీసుకొచ్చి మనకు ఈ 3 ఎకర్స్ లీజ్ మీద సింగరేణి సంస్థ ఇవ్వడం జరిగింది. మేము సిఎండి గారికి కృతజ్ఞతలు చెప్తూ, నేను కమిషనర్ గారికి చెప్పినాను, ఇప్పుడే 30 లక్షలు పెట్టి 2 బర్నింగ్ ప్లాట్ఫామ్స్ చేస్తామని చెప్పి వారు చెప్పినారు. కానీ నేను వారికి చెప్పినాను, లేదు, ఆ 30 లక్షలతో పాటు ఇంకా 20 లక్షలు ఖర్చు పెట్టి మంచి శ్మశాన వాటిక ఈ ప్రాంత ప్రజలు కూడా, ఎందుకంటే చనిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా మంచి గౌరవంతో
మన పూజలు ఈ సంస్కారాలు అన్నీ కూడా సరిగా చేయాలని చెప్పి ఆలోచనతోని మంచి శ్మశాన వాటిక కట్టాలని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు అంటున్నారు ఒక 1-2 మంత్స్లోనే ఈ శ్మశాన వాటిక పూర్తిగా చేస్తాము. ఇక్కడ దాని తర్వాత మనం అటు సైడ్ కూడా కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉన్నది, లేకుంటే అది కూడా 50 లక్షలు అక్కడ శాంక్షన్ అయింది ఆ శ్మశాన వాటికకి. అది కూడా అతి త్వరలోనే పూర్తిగా చేస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. నేను ఎమ్మెల్యే అయ్యే ముందు చాలా చోట్ల కూడా సీసీ రోడ్స్, నాలీలు అన్నీ కూడా సరిగా లేకుండే. ఇవన్నీ కూడా ఈ 1.5 ఇయర్లో సీసీ రోడ్స్, నాలీలు అన్ని చోట్ల కూడా సుమారు 10 కోట్లతోని ఇవన్నీ పనులు చేయించడం జరిగింది. మళ్ళీ అమృత్ స్కీమ్లో ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమంలో ఇక్కడ కేతన్పల్లిలో 40 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. ఈ పని కూడా వేగవంతంగా చేయాలని చెప్పి ఆ కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాము. కొంచెం స్లో ఉంది అది, కానీ అతి త్వరలోనే ఒక 6 మంత్స్లో ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా చేసి ప్రజలకు నీళ్ళ సౌకర్యం ఇప్పించేలాగా చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా మేము ఇదే కోరుతున్నాము. మంచిర్యాల పట్టణం శ్రీశ్రీ నగర్లో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతిలు శ్రీశ్రీ నగర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని, ఆమె ప్రపంచ నాయకులలో గొప్ప ప్రధానిగా పేరు పొందారని అన్నారు. భారతదేశ ప్రధానిగా పదవీ కాలంలో దేశంలో అనేక సంస్కరణలు నిర్వహించి గరీబీ హఠావో నినాదంతో పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేయడం జరిగిందని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా భూ సంస్కరణల చట్టం, బ్యాంకుల జాతీయకరణ చేసి పేద అట్టడుగు వర్గాలను ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే వారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఈ దేశంలో కొంతమంది దగ్గరనే భూములు ఉండడం జరిగింది. పేదలు మరి ఇంకా పేదలు మగ్గుతున్నారు. ఈ దేశం ఆర్థికంగా మరి అభివృద్ధి చెందాలంటే కేవలం భూ సంస్కరణ ద్వారా అవుతుందని చెప్పేసి వారు గమనించి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం చాలా ఆ సందర్భంలో అయితే తీసుకోవడం, పేదలందరికీ కూడా భూములు పంచి ఈరోజు భూస్వాములు దగ్గర నుంచి భూములు పంచి ప్రతి ఒక్కరికి మరి భూమి ఉండాలని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం ద్వారా ఆ పథకం ఏతుందో అది గొప్ప నిర్ణయం చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ భూములు ఇప్పించడమే కాకుండా వాటికి సంబంధించి మరి భూములు సాగు కావాలంటే వాటికి నీరు కావాలి, అదేవిధంగా మరి బ్యాంక్ రుణాలు కావాలి. ఈ విధంగా అన్ని విధాలుగా వారికి అన్ని ఏదైతే మరి సాంకేతికంగా కావచ్చు, ఇటు ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలు ఆదుకొని భూములను కూడా మరి పంటలు పండే విధంగా మరి చేపించిన గొప్ప మరి వీర వనిత ఉక్కు మహిళగా ఈరోజు పేరు పొందినటువంటి ఘనత ఇందిరాగాంధీ దక్కుతుంది. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీని అంతేకాకుండా ఇటు దేశాన్ని అభివృద్ధి పథంలో మరి ముందుకు తీసుకున్న సందర్భంలో వారు మరి చేసినటువంటి మరి వారు చేస్తున్న కృషిని కొందరు దుష్టశక్తులు ఓరవలేక వారిని హతమార్చి ఈ యొక్క దేశానికి తీరని లోటుగా మరి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంస్కరణలు ఇటు సాంకేతిక పరంగా కావచ్చు, ఇటు విద్యా పరంగా కావచ్చు, ఇటు భూ సంస్కరణలు కావచ్చు, 20 సూత్రాల అమలు కావచ్చు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన మరి వీర వనిత. అంతేకాకుండా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ రోజు ఏదైతే బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన మరి వీర వనిత కూడా చరిత్రలో ఎక్కిందంటే వారి మరి ముందు చూపోయిందని ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత ముందుకెళ్తుందంటే వారి కృషి ఎంతో ఉందని చెప్పడం. మళ్ళీ ఇందిరాగాంధీ రాజ్యం రావాలంటే ఇప్పటికి కూడా చాలా మంది దేశంలో ఇందిరమ్మ రాజ్యం బాగుండే అంటారు. అంటే వారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేనో మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా రావాలని చెప్పేసి ఎందుకు కోరుకుంటారో. శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు శ్రీశ్రీనగర్లోని ఇందిరమ్మ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే శ్రీమతి ఇందిరాగాంధీ గారు తను చిన్నప్పటి నుంచి కూడా భారతదేశం పైన
దేశభక్తిని పెంచుకొని దేశగతికుల కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుంచి విద్యాభ్యాసం నుంచే దేశం యొక్క అమితమైన ప్రేమను ప్రదర్శించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తను చదువుకున్న టైంలోనే విదేశీ వస్తువుల బహిష్కరణను పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళినా కూడా వెళ్లిన ఘనత కూడా ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. తాను భారతదేశానికి పార్లమెంటు సభ్యురాలుగా, కేంద్ర మంత్రిగా, సుదీర్ఘ కాలం పాటు భారతదేశ ప్రధానిగా కూడా పనిచేసి భారతదేశాన్ని అనేక రంగాల్లో కూడా అభివృద్ధి తీసుకెళ్లిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుంది. ఈ రోజు భారతదేశంలో బ్యాంకుల జాతీకరణ చూసుకుంటే ఆ రోజు వడ్డీ వ్యాపారుల చేతిలో చిన్న వ్యాపారులు కానివ్వండి, రైతులు కానివ్వండి, వాళ్ళ దగ్గర అధిక వడ్డీకి వసూలు చేసి వాళ్ళు వీధిన పడే విధంగా ప్రవర్తన చేసేవారు. వారందరికీ కూడా బీద బలుగు బలైన వర్గాలకు, అదేవిధంగా చిన్న వ్యాపారులకు, రైతులకు రుణాలు అందే ఉద్దేశం కొద్దీ బ్యాంకులను కూడా జాతీయకరణ చేసిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. అదేవిధంగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. కొద్దిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, మహిళలు, యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే 20 సూత్రాల పథకం తీసుకురావాలనే ఆలోచనతోటి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 20 సూత్రాల పథకాలు తీసుకొచ్చి మహిళా సాధికారతకు, యువతకు అందరినీ కూడా ముందుకు నడిపే విధంగా దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఇందిరాగాంధీ గారు కృషి చేయడం జరిగింది. తాను ఏదైతే ఈ రోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేతిలో ఆ రోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం ధైర్య సహాయం చేసి బంగ్లాదేశ్ కు పూర్తిగా సపోర్ట్ చేసి ఆ రోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్ చెర నుంచి కూడా విడిపోయడం జరిగింది. స్వాతంత్ర సమర యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను రిటైర్డ్ ఆర్మీ జవాన్, ప్రస్తుత సింగరేణి ఎస్ఎన్పిసి ఉద్యోగి రాజేష్ పిహ్వాల్, రాణి పిహ్వాల్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె పురుషోత్తం మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి 1828 వారణాసిలో మణికర్ణిక తంబేగా జన్మించారు. ఆమె భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన నాయకురాలని, చిన్నతనం నుంచి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకొని 1857 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత తిరుగుబాటులో ఆమె కీలక పాత్ర పోషించి ఆమె ధైర్యానికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచారు. ఝాన్సీ రాణి చిన్నతనం నుండి దేశ స్వాతంత్రం కోసం పోరాడి 1858 జూన్లో మరణించారు. భారతదేశ చరిత్రలో ఒక వీర వనితగా, స్వాతంత్ర సమరయోధురాలుగా గౌరవించబడిందని, ఆమె ధైర్యం, దృఢ సంకల్పం నేటికి అనేక మందికి ప్రేరణనిస్తాయని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి దేశభక్తిని పెంపొందించుకోవడంతో పాటు స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజేష్ పిహ్వాల్ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలో స్వతంత్ర సమరయోధులు, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం జీవన్, దేవమ్మ, అనుపమ, రూపాలత, ఆశాజ్యోతి, రవీందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. तिरंगे के खून से नहा रही थी, वो तलवार निराली थी। तिरंगियों के खून से नहा रही थी, वो तलवार निराली थी। कांपते थे जिससे थरथर फिरंगी, कांपते थे जिससे थरथर फिरंगी, वो रानी झांसी वाली थी। हम तो कहते हैं फिरंगी कहते रहेंगे, भवानी दुर्गा काली थी। रानी के लिए फिरंगी के गर्दने सूखे पत्तों की डाली थी। రాజేష్ గారు నిజంగా అభినందనీయులు. ఎందుకంటే స్వతంత్రానికి ఇచ్చినటువంటి ఎవరిని కూడా మర్చిపోకుండా ముఖ్యమైన వాళ్ళని ప్రత్యేకమైన రోజులని మనం జరుపుకుంటాం. వాళ్ళు కాకుండా ఎవరినైతే చరిత్ర విస్మరించిందో అటువంటి వాళ్ళని నిజంగా మరి ఎక్స్ సర్వీస్ మెన్, సైన్యంలో పనిచేశారు. ఇప్పుడు మన మందమరిలో సింగరేణి డిపార్ట్మెంట్లో మరి ఇక్కడ ఎస్ఎన్పిసిలో పనిచేస్తున్నారు. మరి ఇటువంటి గొప్ప గొప్ప మరి స్వాతంత్ర సమరయోధులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి మీలాంటి పిల్లలకి వాళ్ళని గుర్తు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఝాన్సీ లక్ష్మీబాయి విషయానికి వెళ్తే 1828 నవంబర్ 19వ తేదీన సతారాలో మోనోఫాన్ తాన్బే మరియు భాగీరథీబాయి యొక్క సంతానంగా వచ్చి మణికర్ణికగా సొంత పేరుని ఝాన్సీ రాజ్యానికి పరిపాలించి ఝాన్సీ లక్ష్మీబాయిగా మరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి ఈమె భారతదేశానికి ప్రథమ స్వాతంత్ర పోరాటం అంటే సిపాయిల తిరుగుబాటులో ఈమె వీరనారిగా ఝాన్సీని పరిపాలిస్తూ మందమరి పట్టణంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు.
ఇందిరాగాంధీ మన దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో పేద ప్రజలు ఉండవద్దని ఉద్దేశంతో గరీబీ హటావో అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి వారికి అవసరమైన రోటీ కపడా మకాన్ ఉంటే ఎలాంటి లోటు ఉండదనే ఉద్దేశంతో వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించిన ఘనత స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుందని అన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ. కావున ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి జమీల్, పైడిమల నర్సింగ్, కనకం రాజు, ఎండి సుకూర్, జమాల్పూరి నర్సోజీ, మాయా తిరుపతి, మహంత్ అర్జున్, సత్య సంతోష్ గౌడ్, సునీల్ కుమార్, బేర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారి జయంతిని ఈరోజు మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మన భారతదేశానికి తొలి మహిళా ప్రధాని శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారు. అప్పుడు భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె అయినటువంటి శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారు మన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కార్యదర్శిగా పనిచేసిన ఘనత మన శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. అప్పుడు ఆమె ఒక వానర సేనను తయారు చేసి వారి ద్వారా మన దేశంలో ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించిన వివరాలు సేకరించిన ఘనత ఇందిరాగాంధీ గారు. ఆమె కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆమె జీతం కూడా తీసుకోకుండా పనిచేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారు. వారి కుటుంబం త్యాగదానుల కుటుంబం. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల్లోకి వెళ్ళి ఒక గరీబ్ హటావో అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి చేసి పేద ప్రజలను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారి. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రామకృష్ణాపూర్ పట్టణ తిలక్ నగర్లో నేత్రదానం చేసి చనిపోయిన దాత చిన్న లక్ష్మయ్య సంస్కరణ సభ సదాశయస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ వెంకన్న, ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మెరుగు భీష్మాచార్యులు మాట్లాడుతూ గతంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేకరించిన నేత్రదాన కార్యక్రమంలో తిలక్ నగర్కు చెందిన వెంగల చిన్న లక్ష్మయ్య తన నేత్రాలను దానం చేసి చనిపోవడం జరిగిందని, ఆయన సంస్కరణ సభకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, అపోహలు మాని ప్రతి ఒక్కరూ తమ నేత్రాలను దానం చేయాలని కోరారు. ఏఎస్ఐ వెంకన్న మాట్లాడుతూ నేత్రదానంతో ఇద్దరు అందులకు చూపులను ప్రసాదించవచ్చని, కుటుంబ సభ్యులకు మరియు గత 17 సంవత్సరాల నుండి నేత్ర అవయవ శరీర దానాలపై విశేష కృషి చేస్తున్న సదాశయ ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం లక్ష్మయ్య కుటుంబ సభ్యులు భార్య సూరమ్మ, కుమారుడు రవితేజ, కుమార్తె అల్లుడు రవలి అరవింద్, తండ్రి రాములకు సదాశయ ఫౌండేషన్ జ్ఞాపికను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు కేతం మల్లేష్, పాటి రాజు, మెరుగు ప్రవీణ్, సదానందం, తిరుమల పాల్గొని నేత్రదానకు నివాళులర్పించి కుటుంబానికి అభినందనలు తెలిపారు. నుంచి 8 గంటల సమయం లోపల మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే చాలా మందికి అపోహ ఏంటంటే నేత్రదానం అనగానే ఈ 2 కనుగుడ్లను తీసుకుపోతారనే భయంతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేయడానికి చాలా ఉంటది. కాబట్టి ఈ కార్నెలు అంధత్వం అంటారు. నేత్రదానం అనగానే ఈ కంటిపై ఉన్న నల్ల పొరలు తీసి ఒక 2 కుటుంబాల్లో మనం వెలుగు నింపే మహోన్నతమైన కార్యక్రమమే నేత్రదానం. కాబట్టి మనం చనిపోయిన 6 నుంచి 8 గంటల సమయంలో నేత్రదానం చేయొచ్చు. చేయకూడని వారు ఈత కొడుతూ చనిపోయిన వాళ్ళు, తర్వాత మనకు క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన వాళ్ళు, తర్వాత ఎయిడ్స్, కళ్ళు పచ్చలయ్యి, తర్వాత హెపటైటిస్ బి గానీ క్యాన్సర్, ఒక 5 రోగాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే నేత్రదానం చేయరాదు. మిగతా వాళ్ళు ఎవరైనా ఆపరేషన్ అయినా కూడా, తర్వాత కన్నద్దాలు ఉన్నా, తర్వాత మనకు పాయిజన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఈ యొక్క నేత్రదానం చేయొచ్చు. కాబట్టి ఒక నేత్రదానం అనేది మహోన్నతమైన కార్యక్రమం. కాబట్టి దయచేసి ఈ యొక్క నేత్రదాన కార్యక్రమాన్ని ముందుగా 2015లో మా అత్తగారు అయినటువంటి ఆడం సక్కుబాయి గారు 2015లో చనిపోగానే ఆ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే సంస్మరణ సభ కార్యక్రమం నిర్వహించడం వల్ల నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓదెలలో ఇప్పటి వరకు ఒక 250 నేత్రదానాలు చేసిన ఆదర్శమైన గ్రామం ఓదెల. కాబట్టి ఆ ఓదెల గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకున్న పక్కన ఉన్న అబ్బిడిపల్లె, తర్వాత పొత్తపల్లి, ఒక 16 గ్రామాలు మా యొక్క ఓదెలను స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క నేత్రదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే 2013 డిసెంబర్ 31వ తారీఖు లోపల ఈ
తెలంగాణ రాష్ట్రం లోపల ఏ గ్రామం తీసుకొని మహోన్నతమైన కార్యక్రమము ఏకగ్రీవ తీర్మానం. అంటే స్పెయిన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఫ్రాన్స్ దేశాలు ఆ దేశాల లోపల ఎవరు చనిపోయినా నేత్రదానం చేయాలని చట్టం ఎలాగా చేశారో అదే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని హోదా లోపల మేము పాలక వర్గం, సర్పంచ్ మరియు కార్యదర్శి యొక్క పాలక వర్గం అందరం కూర్చొని ఏకగ్రీవ తీర్మానం చేసింది ఏంటంటే హోదాలో ఎవరు చనిపోయినా కూడా నేత్రదానం చేయండి, శరీరాన్ని శ్మశాన వాటికి పంపించకూడదు అనేది ఈ యొక్క తీర్మానం చేసి మేము అప్పటి కలెక్టర్ సర్వే సత్యనారాయణ గారికి మేము ఈ యొక్క కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మేము అవగాహన వచ్చేసిన ఏఎస్ఐ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కార్యక్రమం యొక్క కుటుంబ సభ్యులు గారు వెంగళ చిన్న లచ్చయ్య గారు అతని కళ్ళు దానం చేసినందుకు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని అభినందించడం జరిగింది. ఈ కళ్ళు ఇవ్వడం అనేది అందరితోటి సహజం కాదు. అతను ఉన్నప్పుడు చెప్పిండు, మరి లచ్చన్న బ్రతికి ఉన్నప్పుడు మరి నా కళ్ళు దానం చేయమని చెప్పిండు. మరి వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి ఆలోచన వచ్చింది. కానీ ఇదైతే ఒక మంచి పని. ఈ మంచి పని చేయడానికి ఇప్పుడు ప్రజలు పబ్లిక్ ఏమనుకుంటారు అంటే వెనక ముందు అవుతా ఉంటారు. కొంతమంది అయితే కమ్యూనిటీ బట్టి ఆ కళ్ళు తీసేసి చేతులు తీసేసి మన కాళ్ళు తీసేసి ఇస్తే అది మనకేమన్నా అరిష్టమేమో, మనకు కొంచెం బ్యాడ్ చెడ్డతనం అని కొంతమంది కమ్యూనిటీ బట్టి అంటారు కదా. ఎవరైనా పర్లేదు, వాళ్ళ కమ్యూనిటీని బట్టి అనుకుంటా ఉంటారు. అలాంటి తప్పు ఏం లేదు అని చెప్పేసి వీళ్ళు నిరూపించి దానివల్ల ఏం లాభాలు అనేవి ఇప్పుడు వీళ్ళు చెప్పారు క్లుప్తంగా. చాలా సంతోషం. వీళ్ళకు మరొకసారి మీకు వచ్చిన వాళ్ళకు వీరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తమ్ముడు అన్న రామకృష్ణాపూర్ పట్టణంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కలిగిరి కనకరాజు మాట్లాడుతూ భారతదేశపు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని, ఆమె రాజకీయ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని శక్తివంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. భారతదేశ ప్రజల కోసం బ్యాంకుల జాతీకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావ్, 1/70 గిరిజన చట్టం లాంటి గొప్ప పథకాలతో భారతదేశ అత్యున్నత ప్రధానిగా ఇందిరాగాంధీ నిరూపించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుల్లూరి కళ్యాణ్, యూత్ కాంగ్రెస్ మోకినపల్లి రామకృష్ణ, భువనగిరి రవీందర్, ఎర్రబెల్లి రాజేష్, బొద్దున ప్రేమ్సాగర్, మారేపల్లి రాజయ్య, నాగుల రాజ్ కుమార్, కనకయ్య, సురేష్, బైరమల్లేష్, మహిళా నాయకురాలు శారద తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి భారత మహిళా ప్రధాని, ఉక్కు మహిళ, గరీబ్ హఠావ్ నినాదంతోనే భారతదేశ చరిత్రను తిరగరాసిన ఉక్కు మహిళ ఆమె దినాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో, మా గడ్డం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించుకొని యూత్ కాంగ్రెస్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి మరి ఈరోజు 108వ జయంతి ఉత్సవాలను మరి రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించుకొని నివాళులు అర్పించడం జరిగింది. మరి మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉక్కు మనిషి మరి ప్రధానమంత్రిగా 1966 నుండి 77 వరకు, మరోసారి 80 నుండి 85, 86 వరకు దరిదాపు 4 సార్లు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి మహిళా మూర్తి. మరి ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆనాడు తిండికి లేని, భూమి లేని నిరుపేదలకు ఒక్కొక్క ఎకరం కూడా ప్రభుత్వం నుంచి కూడా బతుకుదెరువు కోసం గరీబోళ్లకు ఎకరం భూమి, ఒక కచ్చలం, ఒక 2 ఎద్దులు ఇచ్చి అప్పుడు ఆదుకున్నటువంటి మహిళ. మరి ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు
ఎన్నో సంస్కరణల ద్వారా మంచి పనులు చేసినటువంటి గొప్ప నాయకురాలు. అలాగే 1977-80 ప్రాంతంలో కూడా మరి ఎమర్జెన్సీ పెట్టేసి కూడా అప్పుడు దేశ ప్రజల్ని కూడా మరి కాపాడిన చైతన్యం చేసినటువంటి వ్యక్తి. మరి ఆ మహిళ మన ముందు లేకపోవడం, ఆమె చేసినటువంటి ఎన్నో గొప్ప పనులకు ఈరోజు మనం గుర్తించి ఆమె యొక్క జయంతి ఉత్సవాన్ని మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులో రామకృష్ణపురం పట్టణాభివృద్ధిలో ఇలా ఘనంగా నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రజలు కూడా, దేశ ప్రజలు కూడా ఇందిరాగాంధీ చేసినటువంటి సేవలను మరి ఎవరు కూడా ఈనాటి కూడా మర్చిపోలేదు. ఆమె చేసిన పనులే ఈ దేశానికి ఇంకా మూల బాటలుగా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఎన్నో మతతత్వ రాజకీయాలు చేస్తూ గత చరిత్రలను కాలరాస్తూ, అలాగే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నంలో కొనసాగుతూ ఉంది. ఎన్నో అల్లకల్లకు సృష్టిస్తూ ఉంది. ఈ మతతత్వంతో కులాలను విభజించి, మతాలను విభజించి గొడవలు సృష్టించే ఈ బీజేపీ పార్టీని పారదోలే సందర్భం వచ్చింది. రోజు మరి ఇందిరాగాంధీ పుట్టినరోజు జరుపుకోవడానికి మాకు కాంగ్రెస్ పార్టీలో రామకృష్ణపూర్లో మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ఆమె జన్మదిన సందర్భంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం పార్టీ తరఫున. మరి రేవంత్ గారి రెడ్డి, మన వంశీ గారి, మరి వివేకన్న ఆధ్వర్యంలో మరి ఇది జరుపుకుంటున్నాం. మరి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పుకుంటే మరి ఎంతో చరిత్ర ఉన్నది. ఆమె చరిత్ర, ఆమె పుట్టుక ఎంతో గొప్పది. మరి ఎన్నో ఎస్సీలకైతే నేను చిన్నప్పుడు ఎస్సీల గురించి ఎంతో చేసిన త్యాగమూర్తి, ఎన్నో పనులు చేసింది. భూమి లేని వారికి భూమి ఇచ్చింది. ఇప్పుడు ఊర్లలో చూస్తే ఎస్సీలకు అవే భూములు ఉన్నాయి, అవే ఇండ్లు ఉన్నాయి. ఎస్సీలు అంటేనే మరి అక్కడ ఎంతో పేరు, ఇందిరాగాంధీ అంటే పేరున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఇందిరాగాంధీ అంటేనే ప్రజలకు ఎంతో గుండెల్లో నిలిచిపోయిన ఇందిరాగాంధీ. ఈ రోజు ఇందిరాగాంధీ మహిళల కోసం ఎన్నో త్యాగాలు చేసింది, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసింది, ప్రజల గురించి ఎన్నో పోరాటాలు చేసింది. పెద్ద పెద్ద మంత్రులను ఓడించింది ఆమె ముందు ఎవరు నిలబడలేదు. కానీ ఈ రోజు ఆమె లేకపోవడం మనకెంతో బాధాకరమైన విషయము. మరి ఆమె ఉంటే ఇంకా ఎన్నో పనులు మనకు జరిగేది, పేదవాళ్లకు న్యాయం జరిగేది. కానీ అలాంటి మరి దుర్మార్గుల మధ్యలో ఆమె హతమైపోవడం మనకెంతో దురదృష్టకరము. అట్లాంటి ఆ వ్యక్తిని ఈరోజు మనము మరి ఆమె గురించి మాట్లాడుకోవడం ఎంతో గొప్ప విషయము. మరి ఆమె జీవితము మనకెంతో త్యాగంగా ఉన్నది. ఆమెను మనం చూసుకొని ఇంకా మహిళలు కానీ ఎవరైనా కానీ ఆమె ఆధ్వర్యంలో నడిచి, ఆమె సేవలో మనం నడిచి, ఆమె బాటలో మనం నడిచి, ఆమె గురించి మనం తెలుసుకొని ఆమె పనులన్నీ మనం ఇంకా చేస్తే బాగుంటది, దేశానికి బాగుంటది, పేదవారికి న్యాయం జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ తరఫున మరి వివేక సారు తరఫున మరి ఇట్టి కార్యక్రమం జరుపుకున్నటకు మాకెంతో సంతోషకరంగా ఉన్నదని తెలియజేస్తున్నా. మంచిర్యాల పట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్, లైబ్రేరియన్ క్రితిక్లు మాట్లాడుతూ జాతీయ 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయని, అందులో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించామని అన్నారు. అలాగే గ్రంథాలయాలను జ్ఞానమును పెంపొందించే కొరకు మరియు విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. కావున అన్ని వయస్సుల వారు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.